డాక్టర్ భరత్ కుమార్, బీవీఎస్సీ ఎండిహెచ్, వెటనరీ డాక్టర్. ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే జూనోసిస్ డిసీజ్. జూనోసిస్ డిసీజ్ అంటే ఏం లేదు, మనుషుల నుంచి జంతువులకి, జంతువుల నుంచి మనుషులకు వచ్చేటటువంటి కొన్ని సంక్రమిత వ్యాధులు. మెయిన్గా ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనము ర్యాబిస్. ఇది పిచ్చుకుక్కగా వెళ్ళడం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా సేమ్ డాగ్ని పిచ్చుకుక్క వేస్తే దానికి కూడా వస్తుంది. దీనికి జస్ట్ సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ సోప్ వాటర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఊండ్ ఏదైతే ఉందో మనుషులకు కానీ జంతువులకు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ఊండ్ని మనం క్లీన్గా కడుక్కోవాలి సోప్ వాటర్ వేసి. తర్వాత ఇంట్లో మనకి ఏదైనా టించర్ కానీ ఇలా హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ లేదా స్పిరిట్ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ అప్లై చేసుకోవాలి. లెటర్ అండ్ క్యాన్ గో టు డాక్టర్. ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించుకోవాలి. మనం సంప్రదించి ఏఆర్వి డోసులు వేసుకోవాలి. దీనికి 3 నుంచి 5 పోస్ట్ బైట్ ఏఆర్వి డోసులు ఉంటాయి. అది 0th డే, 3rd డే, 7th డే, 14th డే, 28th డే మరియు చేస్తారనమాట. ఇంకా మనం చెప్పుకోవాల్సిన డిసీజులు ఏంటంటే బ్రుసెల్లా, లెప్టోస్పైరోసిస్, ఇంకా మొన్న వచ్చింది కదా కరోనా, ఇలాంటి డిసీజులు జూనోసిస్ డిసీజులుగా మనం పరిగణిస్తాం. ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఓకే, థ్యాంక్ యూ.